రైతంటే ఎట్లుంటాడు? పొద్దుగాల లేవంగానే ఎడ్ల బండి కట్టుకోవాలి, పొలం బాట పట్టాలి, పొద్దుందాకా చెమట దిగాలి, రాత్రి పొద్దు పోయినాక ఇంటికి రావాలి. ఇక దుక్కి దున్నిన కాంచెలి ఇత్తునాలు జల్లేదాకా, మొలకలు వచ్చిన కాంచెలి పంట చేతికొచ్చేదాకా పంట ఎట్లయితుందో ఏందో అని దాని గురించి ఆలోచన చేస్తుంటాడు. పంటలేంది, పురుగు మందులేంది, ఏ పంట వేయాలి, ఎంత రేట్ వస్తుంది, ఇవే తిరుగుతుంటాయి. కానీ ఈ రైతు పొలంలో పంటలే కాదు, ఇంకో పంట సుత పండిస్తున్నాడు. పొలంల పంటలే కాదు, రికార్డుల పంట సుతా పండిస్తున్నాడు గీ కాక. పేరు వినోద్ రెడ్డి. మనోన్ పేరు మీద 2 దునియా రికార్డులున్నాయి. మళ్ళా నిజామాబాద్ జిల్లా ఆదర్శ రైతులకు పేరు పోయిన అంకాపూర్ అట్లని రికార్డు కొట్టింది వ్యవసాయంలో కాదుల్లో. గీ అర్ర నిండా చూడుండ్రి, మొత్తం పేపర్ మ్యాగజైన్ కటింగులే. నిన్నీయాల్టికెళ్ళి కాదు, 30 ఏండ్లకు మీదనే క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ ఇట్లా అన్ని ఆటల పోటీల్లో టాలెంట్ చూపించిన ఆటగాళ్ళ ఫోటోలు మొత్తం కత్తిరించి పెట్టుకుండు. ఆటలంటే మస్తు కాయిషట. గీ తీర్ల పేపర్ కటింగ్లు ఎవ్వల తానలేవు. ఇంట్లో నువ్వే తోపని వండర్ బుక్ ఆఫ్ రికార్డోళ్ళు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డోళ్ళు వచ్చి పేరెక్కించుకొని అవార్డు చేతిలో పెట్టి పోయినరు మొన్న ఎగ్జిబిషన్ పెడితే. ఇంతకు గీ ఆలోచన ఎట్లొచ్చింది కాక అని అడిగితే, 1985లో బెన్సన్ అండ్ ఎడ్జెస్ కప్ మన ఇండియా గెలవడం జరిగింది. దాంట్లో మేనేజర్ సిరీస్ గా రవిశాస్త్రి గారు వస్తే వారికి ఆడి కారు ప్రజెంట్ చేశారు. అప్పటి నుంచి గదన్నట్టు అప్పట్లో ఆస్ట్రేలియాలో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్ గెలిచింది ఇండియా. ఎప్పటికీ గుర్తుండిపోతట్టు ఆ ఫోటో కత్తిరించి పెట్టుకున్నాడు. ఇక అప్పటికెళ్ళి ముఖ్యమైన ఆటల పోటీల్లో అన్ని పేపర్ కటింగ్లు జమ చేసుడు పెట్టిండన్నట్టు. రికార్డు కొట్టాలని కాకుండా కాక కాయిస్తోని ఇష్టమైన ఆటగాళ్ళ బొమ్మలన్నీ జమ చేస్తే అదే రికార్డ్ అయిందని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు కాకది. చిన్న హాబీగా మొదలుపెట్టి చేసిన ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డ్ అయితే నేను ఊహించలేదు. అటు వ్యవసాయం మురికించుకుంటేనే రోజుకో గంట సేపు పేపర్లు మ్యాగజైన్లు మర్రేసి ఆటల వార్తలు ఏమున్నాయో చూసి ముద్దుగా చేసి పెడతాడట. రేపు ఇంకిన్ని రికార్డులు కొట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ కాక.